వాళ్ళకి క్లాసెస్ ఇవ్వడము, వాళ్ళకు మెయింటెనెన్స్ చేయడము, తర్వాత ఆఫీస్ రన్ చేయడము, వాళ్ళకి మోటివేషన్ స్కిల్స్ నేర్పించడము, అవన్నీ ఈ ట్రైనింగ్ లో మీకు నేర్పిస్తాము. ఈ ట్రైనింగ్ మొత్తం కలిపి 8 months ఉంటుంది. ఈ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ అనేది పర్మనెంట్ అవుతుంది. అప్పుడు ఫార్మాలిటీ వచ్చేసి 25 నుంచి 30,000 వరకు వస్తుంది. అప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఓన్లీ ఆఫీస్లో కూర్చుంటారు, మీలాగా జాయిన్ అవుతున్నారు కదా, అలా జాయిన్ అయిన వాళ్ళకి క్లాసెస్ ఇవ్వడము, తర్వాత ఇంటర్వ్యూస్ చూసుకోవడము, తర్వాత ఆఫీస్ మెయింటైన్ చేసుకోవడం ఉంటుంది. ఇది ప్రాసెస్. ట్రైనింగ్ మొత్తం కడపలోనే ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు. ఇది ప్రాసెస్. సో ఈ ట్రైనింగ్ లో కానీ మీరు ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే తెలుసు కదా, ఇంత డబ్బులు కట్టి జాయిన్ అవ్వడము అనేది ఉండదు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫీజు పే చేసేది ఉండదు. అంటే మీరు ట్రైనింగ్ కానీ ఏదైనా కానీ ₹1 కూడా ఫీజు పే చేసేది ఉండదు. ప్లస్ ఇక్కడ మాకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీ దగ్గర మేము ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోము. క్లియర్ ఏంటండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర నుంచి మేము తీసుకోము. ఓకే. తర్వాత వచ్చేసి అగ్రిమెంట్ ఉండదు. అగ్రిమెంట్ ఏంటి తెలుసా, ఇన్ని సంవత్సరాలు మా కంపెనీలో మేము వర్క్ చేయాలనే అగ్రిమెంట్ ఉండదు. అది నచ్చితే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే లేదు, మీ ఇంట్రెస్ట్. తర్వాత వచ్చేసి ఇక్కడ మేము కన్సల్టెన్సీ వాళ్ళం కాదు. కన్సల్టెన్సీ అంటే తెలుసా, కన్సల్టెన్సీ అంటే ఐడియా ఉందా లేదా? కన్సల్టెన్సీ అంటే ఇప్పుడు కంపెనీకి మీకు మధ్య వ్యక్తి అంటారు కదా, యాజ్ ఎ బ్రోకర్. అంటే నాకు అలాంటి వ్యక్తి తెలుసు, అలాంటి కంపెనీ నాకు తెలుసు, మీరు అమౌంట్ నాకు ఇంత పే చేయండి, నేను రెఫర్ చేస్తాను, దాని జాబ్ చేయండి అనుకోవడం కాదు. ఇది జాబ్ అనేది సో మేము డైరెక్ట్ కంపెనీ రిక్రూట్మెంట్ ఆఫీసర్స్, డైరెక్ట్ కంపెనీ టు ఎంప్లాయ్. మధ్యలో డిస్ట్రిబ్యూటర్ మామూలుగా వెళ్ళుంటారు కదా, సో మేము ఇలా ఇప్పిస్తాము, తర్వాత మీడియేటర్స్ ఇలాంటి ఎవరు ఉంటారు. ఓకే, క్లియర్. సో ఇది మా కంపెనీ ప్రొసీజర్. ₹1 కూడా మీరు ఫీజు పే చేసి ఉండదు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోరు, అగ్రిమెంట్ ఉండదు, తర్వాత వచ్చేసి కన్సల్టెన్సీ కాదు, టార్గెట్స్ ఉండవు, తర్వాత వచ్చేసి ఇక్కడ నో ష్యూరిటీ. నో ష్యూరిటీ అంటే కంపెనీ మీకు ఇచ్చే ష్యూరిటీ కాదు, కంపెనీకి మీరు ఇచ్చే ష్యూరిటీ. అంటే అమౌంట్ ఇంత డిపాజిట్ చేసి మా కంపెనీ ఐడి కొనాలి, తర్వాత మా కంపెనీ ఎంప్లాయ్ ఐడి తీసుకోవాలి, ఇంత అమౌంట్ పే చేసి నెంబర్స్ తీసుకోవాలనేది కాదు. ఓకే. తర్వాత వచ్చేసి షూరిటీ అంటే మీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు మిమ్మల్ని రెఫర్ చేస్తే మేము తీసుకుంటాం జాబ్లకి అనేటోళ్ళం కాదు. తర్వాత గవర్నమెంట్ అధికారి సైన్ చేస్తేనే మీకు జాబ్ ఇస్తాం అనేటోళ్ళం కాదు, షూరిటీ. తర్వాత ఎవరో ఎమ్మెల్యే రెఫర్ చేయాలి, సర్పంచ్ రెఫర్ చేయాలనేది ఏముండదు. ఇది మా కంపెనీ ప్రొసీజర్ మొత్తం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను క్లియర్ చేస్తాను.